అమ్మ ద్రౌపది గురించి మనం ఆదర్శంగా ఏం తీసుకోవాలి, ఏం నేర్చుకోవాలి? అమ్మా, ఆధునికంగా ఈనాటి స్త్రీలు తప్పనిసరిగా ద్రౌపది నుంచి నేర్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి. ఉమ్, 5గురు భర్తలు అన్న మాట అక్కడ ఉంచినట్టయితే అవును. ఈవిడ అన్ని విషయాల్లోనూ పాండిత్యం కలిగింది, సర్వసమర్థురాలు, ఉమ్, తన మాటని బాగా చెల్లించుకుంది. ఆవిడెక్కడా ఏమీ ఎవరికీ లొంగి ఉండలేదు. తనకి కావలసినట్టుగానే మిగిలిన వాళ్ళు ఉండేట్టుగా చూసుకుంది. తన అభిప్రాయానికి ఎక్కడా కూడా లోటు రాల, తల వంచి లేదు, ఉమ్, తల ఒగ్గలేదు ఎవరికీను. అవును. ఆడపిల్లలు ఎప్పుడూ అలాగే ఉండాలి. అంటే ధర్మానికి తల వంచాలి తప్ప మనుషులకి, వారి అభిప్రాయాలకి, పరిస్థితులకి తల వంచటం అన్నది ఆడపిల్లలు చెయ్యకూడని పని. చాలా బాగా అది చెప్పారమ్మా. ఈవిడ సభకి లాక్కొచ్చినప్పుడు ఏమని అడిగింది? నేను ధర్మ విజితనా అధర్మ విజితనా అని అడిగింది. ఇప్పటికీ దానికి సమాధానం చెప్పగలిగిన వాళ్ళు ఎవరూ లేరు. అంటే ఆవిడకి ధర్మం ఎంత బాగా తెలుసో, అవసరమైతే అవతల వాళ్ళని అవాక్కు చేయగలిగినటువంటి నేర్పరితనం ఎంత ఉందో ఇప్పటికీ తెలుస్తుంది. ధర్మ విజిత అధర్మ విజిత అని ఎందుకు అడిగాడు? ఈయన గనక ధర్మరాజు గనక ముందే ఈవిడ్ని పెట్టాడు అనుకో పణంగా జూదంలో, అవును. తను ఉండగా భార్యను ఎట్లా పెడతాడు? అవును. పెట్టకూడదుగా. ఒకవేళ తను ముందు ఓడిపోయి తర్వాత ద్రౌపదిని పెట్టాడు అనుకో, తను ఓడిపోయిన తర్వాత ఈవిడి మీద ఆయనకు అధికారం ఎక్కడుంది? అవును. కదా. ఇప్పటికీ సభలో ఉన్న వాళ్ళు ఆనాడే కాదు ఈనాటికి కూడా దాని గురించి ఆలోచిస్తూ ఉంటారు. ఒక ప్రశ్న అడిగిందంటే కలకాలం ఆ ప్రశ్న గురించి ధర్మం తెలిసినటువంటి వారు ఆలోచించేటట్టుగా అడగగలిగినటువంటిది. తర్వాత భర్తల వెంట వెళ్ళడం, పైగా ధృతరాష్ట్రుడు అపశకునాలు కనపడుతూ ఉంటే పాపం, అయ్యయ్యో మా కోడలికి ఇంత ఆపద వచ్చిందా అమ్మా, నువ్వు ఏదన్నా నాకు వరం కోరుకో అన్నాడు. అంటే ధర్మరాజు యొక్క కుమారుడైనటువంటి ప్రతివింజుడు బానిస కొడుకు అని అనిపించుకోకుండా ఉండాలి కనుక ధర్మరాజుని వదిలిపెట్టమని అడిగింది బానిసత్వంలోంచి. అమ్మా చాలా బాగా అడిగావు, రెండో కోరిక కోరుకోమన్నాడు. కోరుకోమంటే మిగిలిన పాండవులని వదలమంది. అంతే, రాజ్యాలు గిజ్యాలు అడగల. ఉమ్, మూడో కోరిక కోరుకోమ్మా సంతోషించానంటే, మూడో కోరిక క్షత్రియకాంత కోరుకోకూడదండి. అంటే ధృతరాష్ట్రుడికి బుద్ధి చెప్పిందా? ఉమ్, అయిపోయింది. మళ్ళీ ఆడారు, మళ్ళీ ఓడారు, అరణ్యవాసానికి వెళ్ళారు. ఎంత హాయిగా చూసుకున్నారండి పాండవులు ద్రౌపదిని. ఏది చూస్తే అది, ఈ పువ్వు బాగుంది అంటే తెచ్చిపెట్టారు. మనకి సౌగంధికాపరణం అన్నీ ఉన్నాయి కదా. ఆవిడ కావాలని అడిగిందా? అడగలా. ఎంత బాగుందో అంది, తీసుకొచ్చారు. అలా వెడుతూ ఉన్నప్పుడు కొంత దూరం ఆవిడ నరవలేని పరిస్థితుల్లో భీముడు అర్జునుడు తీసుకెళ్లారు ఆవిడని ఎత్తుకుని. అంత సుకుమారంగా చూసుకున్నారు. భార్యని జూదంలో పెట్టేయడం అనేది కరెక్ట్ కాదు కదా. దానికే కదా ఆవిడ ప్రశ్న ఒకటి అడిగింది. ఉమ్, అడిగింది అది. తర్వాత కుంతి కూడా అంటుంది అరణ్యవాసానికి వెడుతుంటే, ఉమ్, బానే ఉంది, నీ వల్ల జరిగింది అని ధర్మరాజునని. నేను మీ ఎవ్వరి గురించి కాదు కానీ ఇద్దరి గురించి బాధపడుతున్నాను అంది. ఒకటి సహదేవుడి గురించి. ఉమ్, చిన్నవాడు, ఉమ్, ఉమ్, ఆకలి ఎరగడు, కడుపు చూసి పెట్టాలి, చంటాడెవరు? మాద్రి కొడుకు. మళ్ళీ ఆవిడ గురించి, త్రిభువన రాజ్యలక్ష్మి అయినటువంటి ద్రౌపది గురించి బాధపడుతున్నాను, మీ వల్ల ఈ విధంగా జరిగింది అని ధర్మరాజుని కుంతే అంది. ఇంకా మనం ఏమిటి అనేది? కన్న తల్లే అంది. అవును. అందులో తప్పు ఏం లేదు. అయితే అంటే చాలా మందికి ఉన్న డౌట్, ఆ, మనం ఇతిహాసాలని వాటిని ఆదర్శంగా తీసుకుంటాం, బట్ దాంట్లో ఆ పాత జనరేషన్ లో కూడా అంటే భార్యని సైతం జూదంలో పెట్టడం, ఆ తర్వాత ఈవిడికి 5 హస్బెండ్స్ ఉండడం అనేది చాలా మందికి డౌట్. అంటే వీళ్ళు ఇదే కదా కరెక్టా కాదా అని ఈ చెప్పేసి. వ్యవహారం చూసాం కదా వెనకాల ఎట్లా ఉన్నదో. అవును. దీని గురించి వీళ్ళ కారణ జన్ములు. అమ్మా, మనం అందరం తల్లి గర్భంలోంచి పుట్టాం. 9 నెలల్లో 10 నెలల్లో తల్లి కడుపులో ఉండి, మనకిను అగ్ని కుండంలో హోమం చేస్తున్నప్పుడు ఆవిర్భవించినటువంటి ఆవిడికి పోలికలేమిటి? అవును. ఎవ్వరన్నా అగ్నికుండంలోంచి యజ్ఞం చేస్తుండగా పుట్టారా? ఉమ్, ఆవిడతో పోల్చుకోవటం ఏమిటండి? సాక్షాత్తు అగ్ని. ఉమ్, అందుకని ఆవిడతో పోల్చుకోకూడదు. కానీ ఆవిడ మనకు ఆదర్శం ఎక్కడంటే, ఆవిడ చేసినటువంటి పనికి చక్కగా తన వెనకాల కీచకుడు పడుతూ ఉంటే, అసలు ఉద్యోగానికి వెళ్ళిన చోట కొలువుకి వెళ్ళినప్పుడు విరాటరాజు కొలువులో ఈవిడ అడిగిందండి కండిషన్స్, ఈవిడే పెట్టింది సుధేష్ణ దగ్గర, తెలుసా? ఉమ్, నాకు అలాంటి పనులు చెప్పకు, ఇలాంటి పనులు చెప్పకు అని. అలా చేసింది. కీచకుడు వెంటబడుతూ ఉంటే సూర్యుడిని ప్రార్థించింది. ఆ శక్తితో
ఒక్క తోపు తోస్తే వెళ్ళి పడ్డాడు వాడు ఉమ్, కీచకుడు. ఆ తర్వాత సభలోకి వచ్చింది, ఏమిటట్లా ఒక నట్టువరాలిలాగా అలా గిలగిల్లాడుతున్నావు? ఆడవాళ్ళు అలా అల్లల్లలాడుతూ రారు కదా, మగవాళ్ళైనా అలా రారు, ఉమ్, చాలా గంభీరంగా డిగ్నిఫైడ్గా వస్తారు. అట్లా వచ్చావేమిటంటే, ఏం చేస్తాను, నా భర్తల్లో ఒకడు నటుడు, ఒకడు జోదగాడు, ఒకడు తిండిపోతూ, ఇట్లా కాకట్లా ఉంటానంది. ఉమ్, అయిపోయిందా? ఎంత పెద్ద మాట అందండి. అవును. సందర్భం వస్తే అనకుండా ఉండల. అలాగే రాయబారానికి వెళ్ళేటప్పుడు అందరూ తలో మాట చెప్తే కృష్ణుడితో చెప్పింది, వరమున బుట్టితెన్ భరత వంశముదొచ్చితి అందు పాండుభూవరునకు కోడలనైతి అంటూ తన గురించి అంతా చెప్పుకుంది. నేనేమి ఆడపిల్లగా బై ఛాన్స్ పుట్ల, బై చాయిస్ పుట్టా, వావ్. ఆడపిల్లగా కావాలని. ఉమ్, తర్వాత అక్కడ ఉన్నానంటే ఇక్కడ భరత వంశంలోకి వచ్చా. పోనీ ధృతరాష్ట్రుడు కోడలనా కాదు, పాండురాజు కోడల్ని. ఉమ్, దానికి తోడు నీతి విక్రమ స్థిరులైనటువంటి వాళ్ళకి నేను భార్యనయ్యా, మంచివాళ్ళు కొడుకుల్ని పొందా. వీటితో పాటు నాకు పుట్టింటి నుంచి కూడా సపోర్ట్ ఉంది తెలుసా. సహజన్ముల ప్రాపుగాంచితిన్, అందరికీ ఏదో ఒకటి డిఫెక్ట్ ఉంటుంది, ఏమీ లేదు ఆవిడకి, అన్ని పర్ఫెక్ట్ రిలేషన్షిప్స్ ఉన్నాయి. అలాంటిది ఇట్లా అయింది అని చెప్పి జుట్టు చూపించి, రాజసూయావబృధంలో చేసినటువంటి తడిసినటువంటి ఈ చుట్టూ తడి ఆరకుండా చేశాడే, ఆ దుశ్శాసనుడి యొక్క రక్తం తాగకుండా ఆ రక్తంతో నా జుట్టు ముడివేసే వరకు ముడేసుకోనంది. అవును. అందుకే జుట్టు విరబోసుకోకూడదని చెప్పిన కారణాలు అవి. ఉమ్, అప్పటి వరకు నేను ముడి వేసుకోను అంది. తర్వాత పైగా చెప్తుంది, వీడున్నాడే ధర్మరాజుని సింహాసనం మీద కూర్చోపెట్టలేకపోతే ఆ భుజాన ఒక గద వేసుకు తిరుగుతాడు, అవును. అతడెందుకు ఓ పెద్ద విల్లు పట్టుకు తిరుగుతాడు, అతడి కర్రి విక్రమంబు కాల్పని అంటుంది. ఉమ్, కర్రి అంటే నల్లగా ఉంటాడని చెప్పాను కదా అర్జునుడు, ఆ అర్జునుడి యొక్క పరాక్రమం ఎందుకు ఇది, వృధా అంటుంది. అదమ్మా ఆడపిల్లలు నేర్చుకోవాల్సింది ఏమిటంటే, అనుకూలంగా ధర్మ మార్గంలో భర్తలు ఉన్నంతకాలం ఉండడమే. ఉమ్, భర్త తప్పుదారి పట్టాడన్నా, పొరపాటు చేశాడన్నా నిగ్గదీయాలి, నిలదీయాలి, ఉతికి ఆరేయాలి. ఖచ్చితంగా ఇప్పుడున్న జనరేషన్ లో అయితే మీరు చెప్పినట్టే ఉండాలి. ఎప్పుడైనా అంతే. సరే వీళ్ళే అధర్మంగా ఉంటే మనం చెప్పలేము, అవును. తాను ధర్మంగా ఉండి భర్త ధర్మం తప్పుతున్నాడంటే మాత్రం తప్పనిసరిగా నిలదీయాలి అన్న సంగతి ద్రౌపది నుండి తెచ్చుకోవాలి. ఉమ్, అవసరమైతే తన యొక్క ఆభిజాత్యం చెప్పుకోవాలి. ఆభిజాత్యం అంటే తనకున్నటువంటి వెనకాల తన కుటుంబం ఏమిటి, తన వాళ్ళు ఏమిటి, అవసరమైతే చెప్పుకోవాలి. తాను తక్కువదేం కాదనుకోండి, అది వేరే మాట. ఉమ్, ఇవన్నీ చెప్పగలిగినటువంటిది. తర్వాత సత్యభామకి పతివ్రత ధర్మాలు చెప్తూ ఆవిడ ఎంత కష్టపడి ఎంతగా వాళ్ళని చూసుకుంటుందో చెప్తుంది. అన్నిటినీ మించి అసలు ఈ జూతానికి కారణం ఏమిటంటే, దుర్యోధనుడికి ద్రౌపదిని చూసి అసూయ కలిగింది. ఉమ్, ధర్మరాజు అంత గొప్పగా రాజసూయం చేశాడు అంటే ద్రౌపది వల్ల అని వాడికి అర్థమైంది. ఉమ్, ఆవిడకి చాలా వివరాలు ఉంటాయి అక్కడంతా, మనకి ఇక్కడ అవసరం లేదు గనక. దానికోసం అందుకే శకుని అన్నాడు, నువ్వు ద్రౌపదిని పెట్టు అంటే పెట్టాడు, కానీ ధర్మరాజు తనంతట తానుగా పెట్టలేదండి. ఓడిపోయిన వాడు గెలిచిన వాళ్ళ మాట వినాలి గనక పక్కనున్న కర్ణుడు, వాళ్ళ నలుగురు ఒకటే కదా యూనిట్, ఆ మాట విని పెట్టాడు తప్ప తనంతట తానుగా ద్రౌపదిని పణంగా ధర్మరాజు పెట్టలేదు, గుర్తుపెట్టుకోవాలి. ఉమ్, ఇది భారతం చదవకుండా, అందులో ఉన్న ధర్మ సూక్ష్మాలు తెలుసుకోకుండా ఏదో పైన వాళ్ళు వీళ్ళు చెప్పినవి దౌర్భాగ్యపు సినిమాలు చూసి మనం ఇటువంటి దురభిప్రాయాలకు వస్తూ ఉంటాం. ఒక పాశ్చాత్య చరిత్రకారుడు చెప్తాడు, మహాభారతం లాంటి కథ ఉండొచ్చు, కురుక్షేత్రం లాంటి యుద్ధం ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు సృష్టిలో, కానీ ద్రౌపది లాంటి స్త్రీ ఉండడం అసంభవం, అది భారతదేశంలో మాత్రమే సాధ్యం అంటాడు.